అన్నప్పుడు శంకరుడు అటుకొక మీద మూత్రం వల్ల పోసింది. నల్ల ఓసమ్మ పెరిగి 11 రోజులు అవుతుంది. పురుడు కాలేదు, పుణ్యం కాలేదు. నీళ్లు దేనికి పోయినప్పుడు ఎక్కలేని కోపం వచ్చి పిల్లలు తీసుకుని అడవిలో వాడేసినాడు. అప్పుడు పోసమ్మకు ముక్కు పచ్చలు ఆడలేవట. 5 రోజులకే శివుడు కర్ర ఉన్ననాని కనికరము లేదాని పోసమ్మ శంకరుడు చాటి మైలతో ఎర్ర పోసమ్మ తయారు చేసింది. చాటిలో పుట్టింది ఆకార పోసమ్మ భూదేవి తొట్టెలైంది, ఆకాశం పందిరైంది. ఆనాడు ఒకేళ్ళ గొల్లరాజులు ఆవులు ఎప్పుడైతే సున్నము సప్పలు జాలు సప్పలు కొట్టినారు. పాలు వింటే వాళ్ళు లేకుండా పోషమ మహిమతో పొదుగు వస్తుంది అట. పాలు తోట పడితే నోరు సమర అవుతుంది, నెత్తి మీద పడితే నెత్తి సమర అవుతుంది. అమ్మవారు పోషమ్మ తల్లి అమ్మవారు నల్ల పోషమ్మ ఇంత అంట 5 ఏళ్ళ బాగా పెరుగుతున్నదా. పోసమ్మను బయట నూకేసింది. అమ్మవారు పోసమ్మ గాయి కత్తర లేవట్టింది. చెల్లమ్మ కొడుకుని ఎత్తుకోకపోతుంటే ఆయన చూపించుకుంది. శంకరుడు ఒకవేళ గుళ్ళు గోపురాలు కట్టిస్తే శంకరుడు గులవ శంకరుడు అప్పుడు ఉన్న బాలుడు నాలుగలికి ఉంది. అమ్మవారు పోసమ్మ బాలుడు నాలుక బయటికి ఉంది. అలనాడు శంకరుడు సంతానం ఇచ్చి ఇయ్యలే అని చెప్పి నాలుక మీద రాసుకున్నాడు. సంపోపినప్పుడే శంకరునికి మర్చిపోయిన మహిమ మొత్తం గుర్తు చేసుకొని అదే తమకు సంతానం ఇచ్చిన అమ్మవారు సౌరలమ్మని అమ్మవారు పార్వతమ్మ గర్భంలో కూడా జన్మంతి చెప్పిన పార్వతమ్మకి సంతానం ఇచ్చిన పార్వతమ్మ గర్భంలో కూడా పుట్టిన అమ్మవారు నల్లబోసమ్మ అని చెప్పి గుర్తు పట్టుకొని అదే నమ్మమ్మ రామరామో రాజుకు నల్ల పోసమ్మ తెర్ర పోసమ్మకు కత్తికి బాసినం కట్టి దేవాల దేవతలు కొమ్మరెల్లి మల్లన్న వచ్చిండు. అక్కల కొడి వాళ్ళు పోసి ఇట్లా లెక్క వేస్తా ఉన్నాడే. కూడా వయ్యమ్మ తీసుకొచ్చి దీపాలు ముట్టించి ఇలా నూనె వేయండి. శివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్గం గజానం మానవిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. దీపలక్ష్మి మహాశుభ్యం వరదే కామరూపిణి దీపలక్ష్మి దేవే నమః. దీపాలు నమస్కారం చేసుకోండి. దీపలక్ష్మి దేవే నమః. మీకు ఇన్ని పైసలు భూతాన్ పంచాక్షరమనోపమాన్ పంచసూత్రాకృతో వందే పంచాచార్యాన్ జగద్గురువే గురువే సర్వలోకానాం విశజే భవరోగిణాం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాభ్యే నమః. కామాఖ్య వరదే దేవి నీల పర్వతవాసిని వం దేవి జగన్మాత యోని ముద్రే నమస్తుతే. ఓం శ్రీ మహాకాళి మహాల్లల్లభోచమ్మ శ్రీ రేణుకా ఎల్లమ్మ జవరత్తి మునిరాజ కన్యాదానం శుభముహూర్తో సుముహూర్తోసు నమ శంభవే చమ యోపవే చమ యస్కరాయ చ శివాయ చ శివతరాయ చ ఆచన్న ప్రాణాయ స్వాహ. 3 సార్లు కళ్ళ నీళ్ళు అందుకోరు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అక్షంతర వాసన చూసుకొని వైపు వేసుకోండి. ఉద్దించ పిచాచే ఏతే భూమి బారక సర్వ విరోధేన వనమకరమ సమానపే. ముక్కు పట్టుకొని 3 సార్లు ప్రాణాయామం చేయండి. ఓం సువహ ఓం తపః ఓం దినః సత్యతల్వయేనం భర్గో దేవస్య ధీమహి ధీమో యో న ప్రచోదయాత్ అనండి. ఓం
మాతృభ్యో నమః పితృభ్యో నమః ఆచార్య దేవో భవ కులదేవత నమస్కారమే. మీ మనసులో మీ తల్లిని, మీ తండ్రిని, మీ ఇంటి దైవాన్ని, మీ ఇష్ట దైవాన్ని మనసులో మొక్కండి. ఓం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ కులదేవత ఆత్మపూర్వక నమస్కారోమి. ఆవాయామి ఆసనం సమర్పయామి స్థాపయామి పూజయామి. మహాగణాధిపతే నమః. సశ్రీ శ్రీ శుభకూర్త నామ సంవత్సరే శుభే శోభన మంగళమూర్తి అత్య బ్రాహ్మణే ద్వితీయ పదార్థే శ్వేతవలపరశే మనమంతరే కలియుగే పద్మపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిక్పాకే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే వర్తమానస్య సభా కుటుంబస్య. మీ ఇంటి పేరు చంద్రలూరి. చంద్రలూరుల కుటుంబస్య గోత్రోభవస్య పస్ఫురేటి గోత్రోభవస్య యజమాని మీ అమ్మ పేరు తరుణానామదేశ్య దేవశ్రీ నామదేశ్య మదిశామిని నామదేశ్య సవా కుటుంబస్య సవా కుటుంబస్య అనండి. స్థైమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల సిద్ధ్యర్థం తల్లి ఎల్లమ్మ మునిరాజ శ్రీ నల్లపోషమ్మ కామముతోని గాని కోపముతోని గాని మదం ఆశ్చర్యముతోని గాని తెలిసి తెలవక చేసినట్టయితే తప్పులు ఉప్పులు మన్నించి కాపాడి ఎల్లవేళలా సల్లగా చూడమని కన్యాదానం ఈటకు నిశ్చయించిమి. నాగదోష సర్పదోష వాస్తుదోష ఆరోగ్య బాధ శత్రు బాధ సర్వగ్రహ సర్వపీడ సర్వశత్రు నివారణం వ్యాపార ఉద్యోగ ప్రాప్తిరస్సు. మనసు లోపల మొక్కి కొన్ని కలశముల గణపతి కడేది. కలశముకే కంటే రుద్ర సమార్చిత పసుపు కుంకుమేంటి కలశం లోపల. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిశక్తి లోకమాత సర్వేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి బాలా త్రిపురా సుందరి మహాకాళి మహాలక్ష్మి దేవతా నిర్మా. నీళ్లు పూజా ద్రైవాల మీద అమ్మవారి మీద నీ మీద చల్లుకోండి. పవిత్రో పవిత్రస్య శ్రీ కుండరీకాక్ష 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 మీ మీద చల్లుకోండి. అనండి. ఉగ్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వదా గణాధిపతి ఆవాయామి ఆసనం సమర్పయామి స్థాపయామి. దేశరాజం బ్రహ్మణ కర్మ కర్మ సమారభే మహాగణాధిపతే నమః. పసుపు సమర్పయామి కుంకుమే ధారయామి పుష్పే పూజయామి. మహాగణాధిపతే నమః. అమ్మా కొన్ని పూజ తీసుకోండి.
తీసుకుంటుమి ఎల్లమ్మ నల్ల పోచమ్మ కన్యాదానం ఇస్తిని తీసుకుంటుని అన్నాడు 60 కోట్ల అయ్యల సాక్షిగా 70 కోట్ల దేవతల సాక్షిగా పంచభూతాల సాక్షిగా కుల బాంధవుల సాక్షిగా ఆత్మ సాక్షిగా గోత్రము సాక్షిగా కన్యాం కనక సంపన్నాం కన్యాం అనుకోని మనసుని ఏమనుకుంటారు అనుకోండి ఓ మతల సుధార సాతలింగ కలింగ నేపాల భూపాల సిద్ధి కేరళ నక్కలోక నాగలోక అతల సుధార సాతలింగ కలింగ నేపాల భూపాల సిద్ధి కేరళ శ్రీ నల్ల పోచమ్మ దేవతా నమః శ్రీ రేణుకా ఎల్లమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ శ్రీ రాజరాజేశ్వరి రాజేశ్వరి శ్రీ
తెచ్చినారు పుట్టలోనా పుట్టినావు పువ్వులోనా వెలిగినావు పలకంపేట లోపలంట బంగారు తల్లివమ్మ గోలుకొండ కీల మీద గొప్పైన తల్లివమ్మ అందుకోమా ఆరతి మంగళము ఎల్లమ్మ తల్లి జవదేకా సుందరివి పరిసేరా మూడివైన పరమ కళ్యాణివమ్మ అందుకోమా ఆరతి మంగళము ఎల్లమ్మ తల్లి మంగళము ఎల్లమ్మ ఆరశరప మాధవ్ మహేశ్వరి లోకమాత జగజ్జనని గుడ్లు గుమ్మడికాయలు గురుడీడ పోసే సుక్కలు పెక్కటిల్లు సూర్యచంద్రులు గతులు తప్పును కాటిలో పుట్టిన నా కర్ర పోసి ఏటిలో పుట్టిన నా ఎర్ర పోసి దుఃఖంలో పుట్టిన పేరు నిండా ఇప్పింది పచ్చని గురువేలు శూలము తిప్పి కొడితే దక్షుని తలపండు మెదడు గాతగావించి శుభశక్తి కలము సిక్కులు పుట్టును మాతో మహేశ్వరి లోకమాత అందపిండ బ్రహ్మాండము నిండి ఉన్నదాన లోపల అమ్మవారు ఆదిశక్తి ఎదురు రావంగా దక్షుని మాతో కాటిలో పుట్టిన నా కథ పోసి నా సమ్మ పోసం మైసమ్మ ఆంకాళిదేవి లక్ష్మి నరసింహ కొమ్మరెల్లి వాళ్ళు దేవతలత ఆగ్రమేగ్రాలు ఒక్కల కాదు దొల్లారగా ఎత్తులు డొప్పులు నోటవట్టి వసతి వినములకు అమ్మవారు లోకమాత నువ్వెంతటి ఆగ్రవమ్మ నీ గుడ్లు గుమ్మడికాయలు గుడిలో
శ్రీ